హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రోడ్ సైడ్ దొరికే విధంగా మిరపకాయ బజ్జీని స్టఫింగ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇలా ఒకసారి మిరపకాయ బజ్జీ చేయండి, చాలా క్రిస్పీగా వస్తాయి. ముందుగా మిరపకాయను ఇలా చాకుతో కట్ చేసి అందులోపల ఉండే గింజలను మొత్తం తీసివేయాలి. ఇలా అన్ని మిరపకాయలను రెడీ చేసుకోవాలి. ఇప్పుడు పిండిని కలుపుకుందాం. ముందుగా ఒక వెడల్పాటు గిన్నె తీసుకొని అందులో 1 కప్పు శనగపిండి తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అందులో 4వ వంతు బియ్యం పిండి తీసుకోవాలి. అంటే 1 కేజీకి 1/2 కేజీ అన్నమాట. 2 స్పూన్ల కారం పొడి, చిటికెడు పసుపు, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, తగినంత ఉప్పు, కొంచెం జీలకర్ర వేసుకొని కొంచెంగా వాటర్ పోస్తూ పిండిని కలుపుకోవాలి. మరి ఒకసారి వేయకుండా ఇలా కలుపుకుంటూ పిండిని వేసుకోవాలి. పిండిని కూడా 1 నిమిషం పాటు ఇలా బాగా కలుపుకోవాలి. మిరపకాయ బజ్జీలో స్టఫింగ్ చేయడానికి 1 కప్పు చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, 2 చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, 1 స్పూన్ కారం పొడి, కొంచెం ఉప్పు వేసి వాటిని బాగా కలుపుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఇలా మిర్చి లోపల ఉల్లిపాయలను ఇలా పెట్టుకోవాలి. ఇలా అన్ని మిర్చి లోపల ఉల్లిపాయలు రెడీ చేసుకోవాలి. డీప్ ఫ్రై సరిపడే ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక మళ్ళీ బజ్జీలు వేసే ముందు పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న మిరపకాయలను వేడైన ఆయిల్లో వేసుకోవాలి. ఇలా ఒకసారి మిరపకాయ బజ్జీ చేయండి, చాలా బాగా వస్తాయి. లోపల కూడా మసాలా బాగా పడుతుంది. ఇలా ఒకసారి మిరపకాయ బజ్జీని చేయండి, చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.